హలో గైస్, నేను మీ సిరుగుడు. మన 30 డేస్ మోటివేషన్ ఛాలెంజ్లో ఇది డే 7. ఆల్రెడీ ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏ మూవీ నుంచి అనేది. రీసెంట్గా వచ్చిన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ మహాభారతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం. చూసారుగా టైటిల్ కురుక్షేత్ర. ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్కన అత్యంత బలవంతుడైన గంగాపుత్రుడైన భీష్మ పితామహుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన్ని ఓడించాలంటే అంత సులభం కాదు. ఎందుకంటే ఇచ్ఛా మరణం అనే ఒక్క వరాన్ని పొందిన మహా గొప్ప వ్యక్తి. ఆయన మరణానికి కారణమైన ఒకే ఒక్క వ్యక్తి శిఖండి. ఈ శిఖండియే ముందు జన్మలో అంబాలిక అంబిక స్వయంవరానికి భీష్మ పితామహుడు వచ్చి అంబని తీసుకెళ్ళిపోతారన్నమాట. ఈ అంబ శిఖండిగా ఎలా మారాడు అనేది ఈ దీంట్లో చూపించాడు చాలా బాగా. సో అసలు ఈ భీష్మ పితామహుడు అంబని ఎందుకు తీసుకెళ్తున్నాడంటే తన సోదరుడైన విచిత్ర వీరుడికి ఇచ్చి కళ్యాణం చేద్దాం అనుకుంటాడు. కానీ ఈ అంబ మాత్రం సాల్వరాజుని ప్రేమిస్తుంది. ఆ స్వయంవరంలో కళ్యాణం చేసుకుందాం అనుకుంటుంది. కానీ భీష్మ పితామహుని చూడగానే ఆయన మీద మనసు పారేసుకుంటుంది. సో నన్ను కళ్యాణం చేసుకోండి, ఎందుకంటే సాల్వరాజు ఇక నన్ను కళ్యాణం చేసుకోడు, మీరే నాకు దిక్కు అని చెప్తుంది. కానీ భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి కనుక తనని పెళ్లి చేసుకోడు. మహాభారతం ప్రకారం అర్జునుడు శిఖండిని ఎదురుగా పెట్టుకొని తను వెనక నుంచి బాణాలు వేసి భీష్ముని చంపుతానంటారు. కానీ ఈ నెట్ఫ్లిక్స్లో చూస్తే శిఖండియే యుద్ధం చేసినట్టుగా రాశారు. సో ఈ అర్ధచంద్రాకారంలో ఉన్నది చూసారా, ఆ బాణం శిఖండి భీష్ముడి మీద ప్రయోగించినట్టుగా చూపించారు. నాకైతే ఈ సీన్ తీసిన వాళ్ళు బాగా ఓవరు అని అనిపించింది. కానీ విజువల్స్ అయితే టాప్ నాచ్లో ఉన్నాయి. సో మీరే చూస్తున్నారుగా అంబ శిఖండిగా ఎలా మారిందో ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగుంది. మీరు కంపల్సరీగా చూడండి ఆ సీను. ఇక్కడ మీరు చూస్తున్నారుగా శిఖండి వేసిన బాణానికి భీష్ముడు కింద పడిపోతాడు అనమాట. సో తనకిచ్చిన కడియంని మళ్ళీ దాంట్లోనే పడేస్తాడు శిఖండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, ఇంకా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.